ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ శుభదినాన దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం, దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనము. తన భూమిని సేద్యపరుచుకుని వానికి ఆహారము సమృద్ధిగా కలుగును. పరిశుద్ధ లేఖనంలో మనం చదివినట్లయితే 11వ వచనాన్ని 12-11 సామెతలు. తన భూమిని సేద్యపరుచుకుని వానికి ఆహారం సమృద్ధిగా కలుగును, వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు బుద్ధి లేనివాడు. కాబట్టి ఎవరైతే కష్టపడతారో లేక భూమిని దున్నుకునే వారిగా ఉంటారో వారికి భోజనము సమృద్ధిగా ఉంటుంది. శ్రమపడే వారికి, కష్టపడే వారికి, దేవుని పని చేయడానికి ఇష్టపడే వారికి ఎంతగా కష్టపడితే, ఎంతగా శ్రమిస్తే, ఎంతగా పరిశ్రమ చేస్తే, ఎంతగా పాటుపడేవారుగా ఉంటే అంతగా ఆహారం దొరుకుతుంది. అందుకే జీతగాడు జీతమునకు బాధ్యుడని కూడా బైబిల్ లేఖనాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. అంటే తన వంతుగా తాను ఎక్కడ ఉన్నా దేవుని కొరకు జీవించేవాడుగా ఉన్నప్పుడు శ్రమయైనను, దుఃఖమైనను, బాధ అయినను, హింస అయినను మరట్టిది ఏదైనా సరే అలా సేద్యం చేసేటందుకు వ్యవసాయదారుడు ఏ రీతికైతే పాటుపడతాడో, లేక భూమిని దున్నటం కానించి, సరిచేయటానికి కానించి, నీళ్లు పెట్టడం కానించి, కలుపు తీయటం కాలకు ఈ పనులన్నీ వేయకుండా, ఎవరి ప్రోత్సాహంతో, ఎవరి మాటలను బట్టి చేయకుండా తన స్వతహాగా కష్టపడతారో అతడు తప్పనిసరిగా భోజనము సమృద్ధిగా, తన యొక్క ఆహారాన్ని సమృద్ధిగా పొందేవాడిగా ఉంటాడు. కాబట్టి లేఖనంలో మనం చూడగలుగుతాం. 128వ కీర్తనలో మనకందరికి తెలిసిన మాటే. మొదటి నుంచి చూస్తే, యెహోవా యందు భయభక్తి కలిగి ఆయన త్రోవల యందు నడుచుకుని వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. చేతుల కష్టార్జితాన్ని అనుభవించడం ఎప్పుడంటే ఆయన త్రోవల యందు నడుచుకునే వారం కావాలి. భయభక్తులు కలిగి జీవించే వారమై ఉండాలి. సామెతల్లో కూడా 9-6 వచనం ఒకసారి మనం చూద్దాం. 9వ అధ్యాయము 6వ వచనం. ఇక జ్ఞానం లేని వారై ఉండక బ్రతుకుడి, తెలివి కలుగచేయు మార్గములో చక్కగా నడువుడి. కాబట్టి సరైన క్రమంలో మనం నడిచే వారం అయితే ఆశీర్వాదం ఉంటుంది. 5వ వచనం పైన చూద్దాం. చూడండి. ఇంకోటి, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారం భుజించుడి, నేను కలిపిన ద్రాక్షారసము పానము చేయుడి. తెలివి కలిగి మలుచుకుంటే, దేవుని కొరకు నడుచుకునే వారంగా మనము ఉంటే దేవుని ఆశీర్వాదాలు పొందగలుగుతాం. 14వ అధ్యాయంలో కూడా ఒక మాట చూద్దాం. 14వ అధ్యాయము సామెతల గ్రంథము 23వ వచనం. ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణములు. మాటలు చెప్పుకొని బతికేవారు ఉంటారు కొంతమంది. వట్టి మాటలు లేమిడికి అంటే కరువుకి కారణమవుతాయి. కాబట్టి కష్టపడేవాడైతే లాభమే, మేలే సంపాదించుకునేవాడుగా ఉంటాడు. 28వ అధ్యాయం సామెతల గ్రంథము 19వ వచనం. తన పొలము సేద్యం చేసుకునే వానికి కడుపు నిండా అన్నం దొరుకును, పెద్దమైన వాటిని అనుసరించే వారికి పేదరికము ఇంతింత కాదు. కాబట్టి వ్యర్థమైన వాటిని అనుసరించే వారు ఉంటే ప్రయోజనం ఉండదు. కానీ కష్టపడే వారముగా, సేద్యం చేసే వారముగా, దున్నే వారంగా, శ్రమపడే వారంగా ఉంటే దేవుని ఆశీర్వాదము మనకు దొరుకుతుంది. కనుక దేవుని కొరకు జీవించే నీవు, నేను శ్రమపడి దేవుని కొరకు ఇష్టపూర్వకంగా కష్టపడే వారంగా మనం ఉంటే తప్పనిసరిగా సమృద్ధి అయిన జీవాన్ని మనము పొందగలుగుతాము, ఆహారాన్ని మనం పొందగలుగుతాం. అట్టి కృపతో దేవుడు మనల్ని నింపునుగాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధాత్మ దేవా, నీకే స్తుతులు, స్తోత్రములు నాయన. మనం కష్టించడం ద్వారా, శ్రమించడం ద్వారా వృద్ధిలోనికి ఏ రీతిగా వస్తావో మాకు నేర్పుతూ వచ్చావు తండ్రి. మీకు వందనాలు. ఈ దినమంతట్లో అట్టి యథార్థ హృదయాలుగా మేము నీ కొరకు జీవించే వారమవుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్.